మధ్యకాలంలో చాలా నేరాలు దొంగతనాలు జరిగాయి. అవి అరికట్టడానికి నేను స్వచ్ఛందంగా ముందుకొచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి పోలీసు వారు డిఎం గారికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ఇంగళవాయి బస్ స్టాండ్లో మన అనిల్ గారు గౌరవం అనిల్ గారి ఆధ్వర్యంలో అలాగే పోలీసు వారి సహకారంతో ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఫిట్ చేయడం జరిగింది. తరచుగా ఇంగళవాయి బస్ స్టాండ్లో అవుతున్నటువంటి దొంగతనాలు అరికట్టడానికి పోలీసు వారి సహకారం తీసుకొని ఇక్కడ ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దొంగతనాలే కాదు, బస్ స్టాండ్లో జరుగుతున్నటువంటి చిన్నపాటి యాక్సిడెంట్లు, బస్ స్టాండ్ కానుకొని ఉన్నటువంటి రోడ్డుపై జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు కూడా తెలుసుకోవడానికి, వాటిని నివారించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా అనిల్ గారిని కూడా ఇక్కడ పోలీసు వారి ఆధ్వర్యంలో పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి వినియోగంలో భాగంగా ఇక్కడ సహకరిస్తే దొంగతనాలు అలాగే యాక్సిడెంట్ కూడా అరికట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇంగళవాయి ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీకి సహకరించాలి. ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళకుండా ఆర్టీసీ వాహనాల్లో ప్రయాణించే సదుపాయం ఉన్నందువల్ల ఆర్టీసీ బస్సుని ఆలోచించాలని కోరుతాను. ఇంగళవాయి బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేయడం జరిగింది. డిఎం గారు పోలీసు రిక్వెస్ట్ మేరకు అనిల్ గౌడ్ అనే వ్యక్తి, గౌరారం చెందిన వ్యక్తి ఇక్కడ సీసీ కెమెరాలు డొనేట్ చేయడం జరిగింది. పాత కెమెరాలు ఉంటే దాన్ని రిపేర్ చేయించి ఇంకో కొత్త కెమెరాలు ఒక 3 అనుసంధానం చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నదేమనగా, మన ఏరియాలో బయట దేశంకు వెళ్ళి జీవిస్తున్న ఉపాధి నిమిత్తం వెళ్ళిన కార్మికుల కుటుంబాలు, లేదంటే బయట చదువుకునే విద్యార్థుల యొక్క కుటుంబాలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్ళు పోలీసు వాట్సాప్ ప్రొఫైల్ డీపీ పెట్టుకొని కాల్ చేసి మీ కుటుంబ సభ్యులు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు లేదా వేరే ఇతర నేరాలలో పట్టుబడ్డారు అని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు ఫోన్పేలో డబ్బులు వేయండి, మీ వాళ్ళను వదిలిపెడదామని కోరుతున్నారు. కాబట్టి ప్రజలు ఇట్లాంటి మోసపూరితమైన ఎవరైనా కాల్ చేస్తే నమ్మకూడదు. వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ డయల్ 100 ఫోన్ చేసి కానీ తెలియజేయాలి. అదేవిధంగా ఎవరైనా సైబర్ మోసానికి గురై డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి చెప్తే మీ డబ్బులు ఫ్రీజ్ అవుతుంది. అదేవిధంగా కేసు నమోదు చేసి మీ డబ్బులు వాపసు వచ్చే విధంగా చేయొచ్చు. కానీ ఏ బ్యాంకు వాళ్ళు కానీ ఎవరైనా జాబ్ పెట్టిస్తామని కానీ మోసపూరితంగా లింకులు పంపించి ఓటీపీ నంబర్లు అడిగినా ఎవరు ఆ లింకు క్లిక్ చేయొద్దు, ఓటీపీలు చెప్పొద్దు. అదేవిధంగా ఎవరు కానీ తెలియని వ్యక్తులు మీకు వాట్సాప్ ద్వారా కాల్ చేసి డబ్బులు అడిగినా డబ్బులు వేయకూడదు. కాబట్టి ప్రజలందరూ గమనించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.